रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। దేశ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అయోధ్య రామాలయంలో నిర్వహించే హారతి కార్యక్రమాన్ని హాజరు కావాలనుకునే భక్తుల కోసం ఆలయ ట్రస్ట్ ఉచిత పాస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ఆఫ్లైన్లోనే పాసులు జారీ చేస్తున్న రామమందిర ట్రస్ట్ ప్రస్తుతం వాటిని ఆన్లైన్లో ఇస్తుంది. రామాలయంలో ఉదయం శృంగార హారతి, మధ్యాహ్నం భోగహారతి, సాయంత్రం సంధ్యాహారతి, రోజుకు మొత్తం 3 సార్లు హారతి కార్యక్రమం ఉంటుంది. ఒకసారి 30 మంది భక్తులకే అనుమతి ఉంటుంది. అంటే ఒక్క రోజులో మొత్తం 90 భక్తులు రాముడికిచ్చే హారతిని స్వయంగా వీక్షించవచ్చు. ఒక హారతికి సంబంధించిన 20 పాసులు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అయితే పాసులు ఉన్నవారికి మాత్రమే ఈ హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉచిత హారతి పాసుల కోసం రామ జన్మభూమి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆలయం వద్ద ఉన్న టికెట్ కౌంటర్లో పాసులు తీసుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. పాసులు తీసుకునే సమయంలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. హారతి పాసుల కోసం ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసి రిజర్వ్ యువర్ పాస్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్న నిబంధనలన్నీ సరిగ్గా చదివి మీరు ఏ రోజున హారతి కార్యక్రమానికి వెళ్లాలనుకుంటున్నారో ఆ తేదీ, హారతి సమయం, ఎన్ని పాసులు కావాలి అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్తో పాటు మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్ వంటివి అన్నీ ఎంటర్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేయాలి. చివరిగా వివరాలన్నీ సరిచూసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. అంతే, మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు పాస్ కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ వస్తుంది. మీరు హారతి పాస్ బుక్ చేసుకున్న సమయానికి 24 గంటల ముందు మీకు ఒక SMS లేదా ఈమెయిల్ వస్తుంది. ఇది మీకు హాజరు అవుతున్నారా లేదా అనే దాన్ని నిర్ధారణ కోసం. ఈ రిమైండర్ లింక్ రిపోర్టింగ్ సమయానికి 1 గంట ముందు వరకు సక్రియంగా ఉంటుంది. ఈ గడువులోపు మీరు స్పందించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మీ పాస్ బుక్ చేసుకుని అయోధ్య రాముడి హారతిని స్వయంగా వీక్షించండి.